శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి విగ్రహాలతో పాటుగా వ్రతకల్ప పుస్తకం పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సిటీ క్లబ్ వద్ద ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై విగ్రహాలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన 3000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్న సిటీ క్లబ్ ప్రెసిడెంట్ పల్లా దొరబాబు, కార్యదర్శి పెదిరెట్ల చింతు, కోశాధికారి బొంతు జగదీష్, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు లంకా ప్రసాద్, కృష్ణ, మంగరాజు, పెదిరెడ్డిల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. మన సిటీ క్లబ్ వాళ్ళు మట్టి వినాయక విగ్రహాలని అందరికీ అందజేయడం చాలా గర్వకారణం. ఇంకా మనం ముందు పాత పద్ధతిలోని మట్టి వినాయకుల్లో ఉండి దాని తర్వాత కొత్తగా వచ్చేసి కలర్స్ ఇదంతా దానివల్ల ఎన్విరాన్మెంట్ కొద్దిగా పాడవడం జరుగుతుందండి. మళ్ళీ వీళ్ళు ముందుగా గుర్తించి మళ్ళీ పాత పద్ధతిలో లాగా మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా అందరూ గమనించాలి. మళ్ళీ మన ప్రతి ఇంట్లోని కూడా ఏ విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.